అంటే 15th ఏప్రిల్ 1992 మురళిలో పరివారం విషయానికి వచ్చేసరికి ఏదైతే పరివారం మీద ఫిర్యాదులు వచ్చాయో ఆ ఫిర్యాదులకి బాబా ఏం సమాధానం ఇచ్చారు అని అంటే పరివారాన్ని పట్ల నిశ్చయం ఉండాలి. తర్వాత 108లోకి రావాలంటే పరివారం పట్ల నిశ్చయం అని చెప్పారు. చెప్పి ఆ తర్వాత మురళిలు ఏం చెప్పారు? సత్యానికి అసత్యానికి మధ్య తేడా తెలుసుకోవాలి. ఆ తర్వాత రావణాసురుడు ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఉన్నప్పుడు మీరు ఒక బాబా తప్ప మరెవ్వరూ లేరని చెప్పేసి వ్యక్తుల యొక్క జంజాటంలోకి రావద్దు అని చెప్పారు. ఆ తర్వాత అవగుణాలు చూడొద్దంటారు. ఒక దగ్గరేమో అవగుణాలు పరిశీలించి సమాప్తి చేయండి అంటారు. సో ఈ రకమైన భిన్న భిన్న శ్రీమతాలు వచ్చేసరికి విద్యార్థులు ఏం చేశారంటే ఎవరి కన్వీనియన్స్ కి తగ్గట్టు కొని పట్టేసుకున్నారు. స్వప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని కొన్ని పట్టేసుకున్నారు. సో అసలు ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు మరి ఇంతకీ పరివారంతో ఉండాలా? ఉండొద్దా? మరి పరివారం నుంచి సమస్యలు వస్తుంటే ఏం చెయ్యాలి? సో ఇవన్నీ ఎన్నో ప్రశ్నలు వస్తాయి. కానీ పరివారంతో కలిసే ఉండాలి అంటున్నారు. మరి పరివారంతో కలిసి ఉండాలి అంటే మరి పరివారం నుంచి సమస్యలు వస్తే ఎలా?